సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి లక్షల లీటర్ల త్రాగునీరు రోడ్డుపాలవుతోంది. రోడ్డు మరమ్మతుల పేరుతో చేపట్టిన పనుల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో మంజీరా పైప్లైన్ పగిలిపోవడంతో విలువైన త్రాగునీరు వృధాగా రోడ్లపై పారుతోంది. ఒకవైపు భానుడి బగబగలు మొదలై ఎండాకాలం దృష్ట్యా నీటి ఎద్దడి నెలకొంది. కాలనీలో ప్రజలు గుక్కెడు నీటి కోసం బిందెలతో క్యూ కడుతున్న దుస్థితి కనిపిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో కళ్ల ముందే లక్షల లీటర్ల నీరు వృధా అవుతుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసే ముందు పైప్లైన్ల విషయంలో కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని కాంట్రాక్టర్లను అధికారులను నిలదీస్తున్నారు. పగిలిన పైప్లైన్కు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలి. కాలనీ వాసులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతరం త్రాగునీటి సరఫరా కల్పించాలి. ఈ నిర్లక్ష్యంపై అధికారులు స్పందించుకుంటే ప్రజల ఆగ్రహం మరింత ఉధృతం కావడం ఖాయమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మయూరి నగర్ కాలనీ వాసులు హెచ్చరించారు. సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్మెంట్ చేసినట్టు తెలిపారు. అట్టి దరఖాస్తులను అధికారులు జాప్యం చేయక పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, డిఆర్టీఓ పిడి శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇది దండిషిగా ఈ ముంగట డిలీట్ చేసుకోవాలి. డిఎస్పీ గారికి పంపిస్తాం. కోర్టులో కూడా నడుస్తుందమ్మా. ఏం నడుస్తుంది? ఇదే లంచం పోతున్నారు, వాళ్ళు వస్తున్నారు. కోర్టులో ఏదైనా కేసు ఆల్రెడీ మెదక్ కొట్టుకొచ్చిన మెదక్ కొట్టుకెళ్ళి నర్సాపూర్ మీరే ఇచ్చారా? ఏదైనా ఆర్డర్ వచ్చిందా? ఆర్డర్ ఏదైనా నోటీసులు పంపినా కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి తరచలేదు. 10 మంది 60-50 ఏళ్ళు మునూరు కూడా మరి సన్నాసి కూడా మరి పోలీసు వాళ్ళకి కూడా లంచం పోతుంది. సర్వాయి కూడా పెడితే సర్వాయి సార్ కూడా సర్వాయికి వస్తాడు. కడపల్లి మండలం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం గంగపుత్రుల వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే గంగపుత్రుల వనభోజనం సందర్భంగా కులస్తులు పెద్ద ఎత్తున హాజరై గంగామాతకు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఒక తెప్పపై చీర, సారే, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి మత్స్య సంపద సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ గంగా భవానీ మాతకు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. వాడతలేదు నిన్న వారికి ఇప్పుడు మామూలుగా ఇది దార పోతుందని చెప్పేసి ఇదికి వచ్చింది అంతే. అందరు దండం పెట్టుకోరి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ తొందరగా
వచ్చే సంవత్సరం అందరికీ బిల్డింగులతోని जय बोलो गंगा माता की जय बोलो गंगा माता की जय बोलो गंगा भवानी 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 माता की జై బోలో భవానీ మాతాకి అమ్మవారికి ఈరోజు మేము గంగామాత అమ్మవారికి మా కులదైవత అమ్మవారు ఆమెకి ఈరోజు మేము గంగతెప్ప వదలడం జరిగింది. అందరి మన ఊరి యొక్క సుఖశాంతాలు బాగుండాలనేసి అట్లనే పాడి పశువులకు పంటలకు వర్షాలు కూడా కురవాలని అందరి ఆలోచించి అమ్మవారు అందరినీ కరుణించాలనే ఆలోచనతోని ఈరోజు మేము గంగతెప్ప వదలడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే వైభవంగా వదలాలని అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. గంగమ్మ తల్లి చూడాలని మేము కోరుకుంటున్నాము. जय बोलो गंगा भवानी माता की जय ఈ రోజు గంగాపుత్ర సంఘం తరపు నుంచి అందరం వనభోజనంకి రావడం జరిగింది. అలాగే గంగ తెప్పోత్సవం చేసుకోవడం జరిగింది. ఊరి మంచి కొరకు ఇంకా పాడి పంటలు పశువుల గురించి ఇలాంటి కార్యక్రమాలు గంగాపుత్రులు చేస్తారు. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని అందరికీ విజయవాడలో ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని ఒక కీలక సదస్సు జరిగింది. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో సోషల్ మీడియా ప్రభావం మంచి చెడు అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రముఖ వెబ్సైట్ ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ ఎంకే వేణు ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరయ్యారు. సోషల్ మీడియా రాకతో సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ దానివల్ల ఎదురవుతున్న సవాళ్లను ఆయన వివరించారు. వార్తల విశ్వసనీయతను కాపాడుకోవడంలో పాత్రికేయుల బాధ్యతను గుర్తు చేశారు. ఈ సదస్సుకు సీనియర్ పాత్రికేయులు సోమశేఖర్ అధ్యక్షత వహించగా మెఫీ మేనేజింగ్ ట్రస్టీ మరియు ఐజేయు మాజీ అధ్యక్షులు డి అమర్ స్వాగతోపన్యాసం చేశారు. ఐజేయు జాతీయ ప్లీనరీ ప్రాముఖ్యతను మరియు జర్నలిస్టుల సమస్యలపై చర్చించాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజిద్, జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె శ్రీకాంత్ రెడ్డి, వి యాదగిరిలతో పాటు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడడం కలకలం రేపింది. 100, 200, 500 రూపాయల చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేయమన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. యువతను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ పరిధిలోని సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ట్రింపాక్ట్ ఎస్డీజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ అకాడమీ, ఇండస్ట్రీ మరియు ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిర్చి విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి అవకాశాలను అందించడానికి ఈ ట్రింపాక్ట్ మోడల్ రూపొందించబడిందని తెలిపారు. రైజింగ్ తెలంగాణ 2047 మరియు వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి సెంటర్లు విద్యార్థులకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా పరిశ్రమలో రాణించేలా వారిని సిద్ధం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సుధీర్, కాలేజ్ చైర్మన్ ఉషారాణి, కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఎదగాలని వక్తలు కోరారు.
and committed socialist, she is a true icon of discipline. Under her visionary guidance, our institution has not only achieved academic milestones but has also fostered a culture of steadfast perseverance and ethical growth. Now I humbly invite our chairperson, Srimati R. जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका. I request our principal, Professor Padma ma'am, to honor our chairperson. Yes, sir. Srimati R. Ushara. Higher Education Council, we can give a picture on the Okay, I am there to support. And you know the kind of busy schedule he has, almost every day. I am running. जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका. National wide I have seen higher education councils. AP, Karnataka, Maharashtra, every state, mostly Convergence of vision, where academia, industry and government come together as a powerful tribe, where academia nurtures knowledge, industry drives innovation and government enables transformation, turning ideas into meaningful. I request our principal, Professor Padma ma'am, to honor our chairperson. Yes, sir. Srimati R. Ushara, and committed socialist, she is a true icon of discipline. Under her visionary guidance, our institution has not only achieved academic milestones but has also fostered a culture of steadfast perseverance and ethical growth. Now I humbly invite our chairperson, Srimati R. Ushara. Over darkness and knowledge over ignorance. To begin this auspicious occasion, I request our dignitaries to kindly proceed for the. ఈరోజు సాయి సృజన్ డిగ్రీ పీజీ కాలేజ్ వాళ్ళు తర్వాత రీసెర్చ్ ఫౌండేషన్ ఈ యొక్క ట్రై ఇంపాక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ అనేటువంటి సంస్థను ఈరోజు స్థాపించడం జరిగింది. దానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ను ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ను ఒక ఎంటర్ప్రీనర్షిప్ మోడల్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చక్కటి ఈరోజు ప్రపంచం కూడా భారతదేశం కూడా ఎంతో ఎంటర్ప్రీనర్షిప్ స్టార్టప్స్ అనే మీద ఫోకస్ చేస్తుంది. అలాంటి తరుణంలో నిజానికి కూడా ఇట్లాంటి ఈ యొక్క అగ్రిమెంట్స్ ఎంఓయూస్ చేసుకోవడము, స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడం, నేను వీళ్ళను ఆర్గనైజర్స్ను నిజంగా అభినందిస్తున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం చేసినందుకు దీని ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కు ఎంటర్ప్రీనర్ తయారు చేసేటువంటి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. నమస్తే. మీ అందరికీ తెలుసు సాయి సృజన్ మొదటి నుంచి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని. స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషనే కాకుండా వాల్యూ ఎడిషన్ కూడా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. అందువలన ఈరోజు ట్రై ఇంపాక్ట్ ఎక్సలెన్స్ సెంటర్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎలిప్తో కూడా మన ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్స్లో ఉన్న రెగ్యులిటీ, ఏదో మనం చదువుకున్నాము తర్వాత ఇటువంటి వాటిలో పాల్గొనాలి అనే ఉత్సాహం, దాన్ని క్రమేణా నా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని మోటివేటర్స్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఇప్పుడున్న అవకాశాలు తెలియజేయటం.
ఇవాళ మాట్లాడిన ముఖ్యంగా వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు. ఈ స్టూడెంట్స్ని ఎంతగా ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ అవర్స్ ఇస్ ద గ్లోబల్ విలేజ్, వీళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉందని ఆయన వాళ్ళు చాలా క్లియర్గా స్టూడెంట్స్ మోటివేట్ చేశారు. దానికి వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన వైపు చూస్తుంది, ఎందుకంటే ప్రపంచ అవసరాలను తీర్చేటువంటి బాధ్యత భారతదేశానికి ఉంది. కాబట్టి ఈ యొక్క యూత్ పాపులేషన్ను మనం సన్మార్గంలో చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు పోటీ ఎవరితో ఉంది? ప్రపంచంతో పోటీ ఉంది. ఫ్రెండ్ సిట్టింగ్ ఇన్ బిసైడ్ యూ ఈజ్ నాట్ కంపీటింగ్ విత్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ గ్లోబ్. కాబట్టి గ్లోబల్ కాంపిటీషన్లో ప్రపంచంతో పోటీ పడుతున్న రోజుల్లో ఈరోజు వాట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఈజ్ నాలెడ్జ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, then boundaries are becoming meaningless. Today we are living in a boundaryless society. So technology is important. So that's why competition, knowledge is important. Anyhow, I'll come to that. So I also, congratulate and thank the organizers, both Research Heights Foundation, Nagendra, and also Sai Sudhir, PG College, for organizing this kind of very good event, because today we are looking at two parallel things. One is, job giver to job taker. Okay, so far we focused more on, job taker. We used to take, lot of employability all, but today shift is that we have to also provide job taker. I mean to say that, Surya Prakash was mentioning about the kind of schemes which we have at central level or state level. So including Make in India, Made in India, Skill India, Digital India, Startup India, Stand Up India, all these are all meant for providing, opportunity for you all. That's why entrepreneurship is important. Startup, ecosystem is important. Look at, come with ideas. That's why I want to congratulate today both, management and also Research Heights Foundation having a tri-impact, agreement and providing this kind of innovative ideas to encourage the students. Of course, both, three partners are important. One, government, of course, anything you do, it has to get consent by the government, and institutions. One of the challenges today we are facing, criticism against the, academics is, whatever we are producing students, academics is not so in tune with, industry needs. That is one, criticism. It is true also. That's why we are, trying to see that whatever the, industry needs, we have to keep in mind. That's why, friends, I am, happy to share with you. Last 1.5 years, I took over higher education, making lot of reforms. But సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా రాకెట్ను రైల్వే పోలీసులు బట్టబయల్చేశారు. జీఆర్పీ సికింద్రాబాద్ ఈగల్ టీం మరియు ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 2 గంజాయి దళారులను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి అటవీ ప్రాంతం నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న 2 నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 5,04,450 రూపాయలుగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన దీపక్ సహు, దీపక్ గౌడ్గా గుర్తించారు. వీరు గజపతి అటవీ ప్రాంతం నుంచి గంజాయిను కొనుగోలు చేసి విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వడ్డెర్ల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు తమ డిమాండ్లను వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వడ్డెర్లను ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణలో కూడా వడ్డెర్లను గిరిజన తెగల జాబితాలో చేర్చాలని వారు కోరారు.
1970 తర్వాత ఏర్పడిన కమిషన్లు ఎరుకుల, యానాది, లంబాడీలను ఎస్టీలుగా గుర్తించాయని, అయితే లిపిలేని కారణంగా వడ్డెర్లను బీసీ ఏలో చేర్చి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ఉండడం వల్ల వడ్డెర్లు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తీవ్రంగా వెనకబడ్డారని, దీన్ని సరిదిద్దేందుకు వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముట్టడిస్తామని వడ్డెర సంఘం నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంచార శ్రమ జీవులైన వడ్డెర్ల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెరా ఐక్యత, యావత్ తెలంగాణ జిల్లాలో రాష్ట్రంలో వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెరా, జై వడ్డెరా, జై జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, చేయాలి. ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే ప్రభుత్వం ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, చేయాలి, చేయాలి. ఒంటరి కార్పొరేషన్ చేయాలి. జై వడ్డెరా, జై వడ్డెరా. బహిరంగ లేఖ రాశారు. అదే కాకుండా 2018 పంతాంగి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తానని పంతాంగి మీటింగ్లో ఇప్పటి ముఖ్యమంత్రి వారి గారు స్వయంగా చెప్పారు. అది కాకుండా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులాన్ని గుర్తిస్తూ వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది నమ్మి రాష్ట్రంలో ఉన్న అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించి ఓట్లు వేసి గెలిపించాము. కానీ మా ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్న మా కార్పొరేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికి రెండోసారి మేము ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందించడం జరిగింది. ఇప్పటికైనా ఈరోజు నడుస్తున్న అసెంబ్లీలో సాయంత్రంలోగా మా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుపై స్వచ్ఛమైన హామీ రాకపోతే రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఈ మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లాలోని పలు భూ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలో ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా తరలి వెళ్లారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలో ఉన్న గైరాన్ భూములను స్వాధీనం చేసుకుని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ భూసేకరణ వల్ల నష్టపోయిన బాధితుల సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్యాప్ సిటీ రైతుల పెండింగ్ సమస్యలను తక్షణమే తీర్చాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడి కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పాదయాత్రలో వందలాది మంది రైతులు, భూ బాధితులు మరియు సిపిఎం శ్రేణులు ఎర్రజెండాలతో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి సాగిన ఈ సుదీర్ఘ పాదయాత్రతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసన సెగ వ్యక్తమైంది. బండి ముందు ఉండాలి.
ప్రతి ఒక్కరూ మెడలో షాల్ వేయాలి, ప్రతి ఒక్కరూ జెండా భుజాన పోయాలి, ప్రతి ఒక్కరూ ఎవరు కూడా